దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము పార్ట్ 1 ఇప్పుడు చెప్పుచున్నాము. అందరూ జాగ్రత్తగా ఇది చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, లైక్ చేయండి, చేసి షేర్ చేయండి, చేసి దీవెనలు పొందండి. ప్రకటన గ్రంథం విలువైనది. అందరూ చూసి కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయటం లేదు. చాలా వరకు చేస్తున్నారు. మిగిలిన వాళ్ళు కూడా చేసి మీరు దీవెనలను పొందండి. ముద్రల కాల శ్రమలు, బోర్ల కాల శ్రమలు పూర్తిగా అవిశ్వాసులకు. బోరల కాల శ్రమలు పూర్తిగా అవిశ్వాసులకు, దేవుని నమ్మలేని వాళ్ళకి, నమ్మి కూడా వదిలేసిన వాళ్ళకి, అవిశ్వాసులకు. విశ్వాసులకు కూడా ఉన్నవి. విశ్వాసులు కూడా కొంతమంది మేము భక్తులమే అని అనుకుంటారే కానీ మరి ఆ భక్తి సమాధానం మన రాకుండా ఇంట్లోని కానీ సంఘంలోనే కానీ శ్రమలు పొందుతూ ఉంటే దేవుని దగ్గరికి ప్రార్థన వెళ్ళలేదు అని ప్రతి బోధకులు కూడా అనుకొని ఉండాలి. పాతర్ల శ్రమలు మాత్రము అంత క్రీస్తునకును వాని అనుసరులకును చెందును. క్రీస్తును నమ్మిన పూర్తిగా అనుసరులకే ఈ శ్రమలు ఎక్కువ చెందుతుంది. మనుషులకున్న మేలుకరమైన స్థితిని సదుపాయములు, మనుషులకు మేలుకరమైంది, మనుషులకి ఏది కావాలో అది సదుపాయములు కలిగినవి తీసివేస్తే మనుషులు మారుదురు. వాళ్ళకి సదుపాయం కలిగిన వాటిని దేవుడు తప్పిస్తే 7 సంవత్సరాల శ్రమకాలములు మనుషులు మారతారు అనేది ఒకటి, అనేది దేవుని ఉద్దేశం. దేవుని ఉద్దేశం కూడా అదే. కానీ అపార్థం చేసుకుందురు ఎవరు? ప్రజలు. మనిషికి కావలసిన మంచి ఉద్దేశాలు దేవుడు చేస్తుంటే ప్రజలు ఏమనుకుంటున్నారు అని అంటే, దేవుడు చేసేది మాకు శ్రమలు పెడుతున్నాడు అని దేవుని నిందించి శ్రమను ఎక్కువగా కొని తెచ్చుకుంటున్నారు. 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీదకి ఒక నక్షత్రం రాలినది. 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీదకి ఒక నక్షత్రం రాలినది. సూర్యుడి కంట చంద్రుని కంట ఎక్కువ దూరంలో ఉండేది నక్షత్రము, వెలిగిచ్చేది కూడా నక్షత్రమే. అది రాలింది. అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇవ్వబడిన అని ఉన్నది. అగాధము, పాతాళ లోకము, తాళపు చెవులు వాటికి ఇవ్వబడి ఉన్నదని రాయబడి ఉన్నది. ఈయనకు పాతాళపు తాళపు చెవి ఇవ్వబడెను అని ఉన్నది. ఎవరికి? ప్రభువుకి. ప్రభు దగ్గర పాతాళపు తాళ చెవిలు ప్రభు దగ్గరే ఉన్నవి. అనగా బంధించుటకును విడిపించుటకును పాతాళ ద్వారము తెరుచుటకును అధికారి అయిన యేసు ప్రభు దగ్గర ఈ తాళం చేతులు ఉన్నవి. ఈయన కధికారం ఇవ్వబడి ఉన్నది. తండ్రి యేసు ప్రభుకి అన్ని అధికారాలు ఇవ్వబడి ఉన్నది. పాతాళపు తాళపు చెవులు కూడా అధికారం ఇవ్వబడి ఉన్నది. రెండవ అగాధమనగా పాతాళ లోకము లేక పాతాళ గుండము. 2 పేర్లు ఉన్నవి, పాతాళ లోకము లేకుంటే పాతాళ గుండము. నక్షత్రము రాలుట అనేది క్రియ, అది ఒక పని చేసే క్రియ. అనగా అది వరకే ఉన్నట్లు అని అర్థము. ఇది వరకే అది ఉన్నట్లు అర్థము. ఉదాహరణ, ఈతకాయలు చెట్టున ఉండును, వాటి కాలంలో అవి పరిపక్వము కాగా అవి రాలును. పరిపక్వం అంటే పండైపోయినప్పుడు ఏ కాయ అయినా రాలుద్ది, కానీ ఈత చెట్టు కాయ కూడా పండైనప్పుడు రాలుట. అట్లే నక్షత్రం పని వచ్చినందున రాలును. నక్షత్రంకు పని వచ్చింది. పని రావటం ఏంటి?
భూలోకం మీద ఉన్న ప్రజలు దేవుని మాట వినలేనందువల్ల ఆ నక్షత్రము వెలుగు ఇవ్వకుండా ఉన్నందుకు అవి రాలుతున్నాయి. రాలినందుకు భూమి మీద నష్టం చాలా జరుగుతుంది. పాతాళపు తాళపు చెవులు ఇవ్వబడిను. అంతక్రీస్తు అబద్ధ ప్రవక్త అర్మగెద్దోను వద్ద దేవునితో యుద్ధము చేయగా, ఈ అంతక్రీస్తు అబద్ధ ప్రవక్త సాతాను ఏర్పాటు చేసిన వీళ్ళిద్దరు, తర్వాత సాతాను, ఈ ముగ్గురు, వీళ్ళిద్దరు కూడా వాళ్ళు మనుషులే. ఈ అంతక్రీస్తు 3.5 సంవత్సరములు 7 సంవత్సరాల శ్రమల కాలంలో 3.5 సంవత్సరములు పరిపాలన ఇతనే చేస్తాడు. అబద్ధ ప్రవక్త 3.5 సంవత్సరములు భూలోకం మీద పరిపాలన చేస్తాడు. సాతాను అనుసరులు అర్మగెద్దోను వద్ద దేవునితో యుద్ధము చేయగా, అర్మగెద్దోను వద్ద అక్కడ దేవునితో యుద్ధాన్ని చేస్తారు. ప్రభు వారిని జయించి నరకములో వేసెను. ప్రభు యుద్ధం చేసి వాటినితో ఇంకా పని అక్కడ కట్టయిపోయింది. అగ్నిగుండంలో ఎప్పుడైతే పడివేశారో వాటితో పని అయిపోయినట్టే. ప్రభు వారిని జయించి నరకములో వేసి సాతాను పాతాళములో 1000 ఏళ్ళు బంధించును. సాతాను మాత్రం అతనితో ఇంకా అప్పుడే అవ్వలేదు. 1000 ఏళ్ళు పాతాళ లోకంలోని సాతాను బంధించటం జరుగుతుంది. అంతక్రీస్తు అబద్ధ ప్రవక్తను మాత్రం అగ్నిగుండంలో పడివేయటం జరుగుతుంది. 1000 ఏళ్ళు ఆయన పెదపవాడు మరలా విడిపించబడును. 1000 ఏళ్ళు అయిపోయినప్పుడు సాతాన్ని మళ్ళీ ఇడిపించి తాళాలు తీసి మళ్ళీ ఇడిపిస్తారు. అక్కడ దూత అని కలదు. ప్రభువునకు దూత నక్షత్రము. ఈ సాతాను కూడా ఒక దూతే. అయినా మళ్ళా ఏమంటున్నారు? దూత నక్షత్రము ఎక్కువ చుక్క గొర్రెపిల్ల అని బిరుదును కలవు. గొర్రెపిల్ల ఎవరు? గొర్రెపిల్ల ఎవరు? ఎడు తిరిగి వచ్చిన గొర్రెపిల్ల అంటే యేసు ప్రభువే. సాతాను బంధించుటకు ప్రభు దూతలో పంపలేదు. పాతాళ లోకంలో సాతాన్ని బంధించడానికి దూతల్ని అన్ని పనులకి ఉపయోగిస్తున్నారు, కానీ ప్రభు ఈ పనికి మాత్రం ఉపయోగించలేదు. ఎందుకని? సాతాను కూడా ఒక దేవదూతే ఇది వరకు గనుక ఈ దేవదూత వెళ్ళి బంధించుద్దా లేదంటే మోసం చేస్తాడా అని ప్రభువే వెళ్ళి దగ్గరుండి తాళము వేయును. కానీ యేసు ప్రభువే స్వయంగా సాతాను బంధించని అని ఉన్నది. కారణం ఇదే. సాతాను కూడా ఒకప్పుడు దూత గనక వాడిని బంధించుటకు దేవుడు దూతకు సెలవు ఇవ్వలేదు. ఇప్పుడు ఇందాక చెప్పింది తాళపు చెవి. తాళము ఎందుకు? ఒకటి బంధించుటకు, 2 ఇప్పుటకు. 2గా పనిచేస్తాయి. వస్తువుని బంధించుకోవచ్చు, అవసరమైనప్పుడు ఇప్పవచ్చు. నక్షత్రములు ఆకాశం నుండి రాలెను. అవి మనుషులకి ఉపయోగకరమని ప్రభు ఉంచినవి. మనుషులు అతని మాట వినలేదు గనక, దేవుని మాట వినలేదు గనక, అందుగా నక్షత్రములు మనకు పనిచేయటం మానమని వాటికి ఆజ్ఞ. ఆకాశం అనగా పరలోకమని అర్థము. ఆకాశం అనగా అక్కడ ఆసీనుడైన యెహోవా తండ్రి ఉన్న ప్లేసు. ప్రభు పరలోకం నుండి వచ్చాను, కిందగా పరలోకం నుండి కిందకు వచ్చాను. ఈ నక్షత్రము పరలోకము నుండే బయలుదేరి నక్షత్ర మండలంలో దాటి, ఈ నక్షత్రములు కూడా ప్రభు ఎక్కడున్నారు అంత దూరములో ఉన్నాయి నక్షత్రాలు గనక మనం చూసినప్పుడు చిన్నదిగాను కొంచెం కాంతిగా కనబడుతుంది. అది చాలా దూరంలో సూర్యుడికిను నక్షత్రానికి కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటాయి గనక చిన్నగా కనబడతాయి. అవి దాటుకుంటూ బయలుదేరి నక్షత్ర మండలము దాటి భూమి మీదకు వచ్చినప్పుడు ఆకాశంలో కనబడును. అప్పుడు భూమండలం దగ్గరికి వచ్చినప్పుడు ఆకాశం దగ్గరికి వచ్చినట్టు కనబడుతుంది. అందుకే ఆకాశములో నుండి అని వ్రాశాను. ఎంతో దూరం ప్రయాణం చేసి కిందకి రావడానికి కూడా అది ఎంత స్పీడ్కి పడ్డా చాలా రోజులు పడుతుంది. కానీ దేవుని ఆజ్ఞతో అవి స్పీడ్గా పడటానికి అవకాశం ఉంది. పాతాళం అని ఉన్నది.
ఇది ఎక్కడ ఉన్నది? భూమి క్రింద ఉన్నది. మనం బ్రతుకుతున్న ఈ భూమి కిందే పాతాళ లోకము. భూమిని దాటి పాతాళమునకు వెళ్ళవలెను. ఈ భూమిని దాటి మళ్ళీ పాతాళ లోకానికి వెళ్ళాలి, చాలా ప్రయాణం. గనుక నక్షత్రము భూమి మీద రాలేను. గనుక ఆ నక్షత్రము ఈ భూమి మీద రాలింది. ఎంత దూరంలో పాతాళం మనకున్నదో మనము చెప్పలేము. దాని కిలోమీటర్లు లెక్కలు తండ్రి మనకు చెప్పలేదు, ఎక్కడ కూడా లేదు. ఆకాశము కూడా తండ్రి ఉన్న దానికినో భూమి మీద ఉన్నదానికి ఎంత దూరమో చెప్పలేదు. కానీ ఈ ప్రకటన వివరణలో మాత్రం ఒక చోట దొరికింది. ఎత్తు అంత అని కిలోమీటర్లు చెప్పలేదు. కానీ సీసా పెంకులతో ఒక గుండ్రాయి కింద చేసి పెద్ద రాయినే అక్కడ పడేస్తే అది భూమి మీదకి చేరేటప్పటికి 1,000,000 సంవత్సరాలు పడుతుంది అని ప్రకటన గ్రంథంలో రాసి ఉంది. భూమి మీద రాలిన నక్షత్రము పాతాళమునకు వెళ్ళవలెను. మట్టు లేదు అంటే ఎత్తు ఎంతో కిలోమీటర్లో తెలియదు పరలోకానికి. అలాగే భూలోకాలను కూడా సాతాన్ని బంధించిన పాతాళ లోకాల్లో కూడా లోతు ఎంతో తెలియదు, మట్టు లేవు, వాటికి లెక్కలేదు. పాతాళమని ఉండక గుండమని ఉన్నది, పాతాళమని ఉండక గుండమని ఉన్నది. అవి పెద్ద పెద్ద గుండాలు. ఈ పాతాళంలోకే భక్తులు బిలాం అని పేరు పెట్టిరి. దీనికే ఈ పాతాళ లోకమే బిలాం. బిలాం అంటే చీకటి. దానికి ఎంత లోతుందో అంతు తెలియదు గనక బిలాం అన్నారు. అబీస్ అని కూడా ఉన్నది. ఈ బిలాము అన్నారు, తర్వాత అబీస్ కూడా పాత నిబంధనమైన ప్రవక్తలు వాటికి ఆ పేరు పెట్టారు. 5 ఖండములు కలిసినది భూలోకం అనక. అలాగే భక్తుల శర అగాధము, ఏడోసు మట్టులేని గొయ్యి. 5 ఖండములు కలిసినది, 5 ఖండాలు కూడా కలిసిన పాతాళ లోకము, భూలోకం. అలాగే భక్తుల శర అగాధము, ఏడోస్ మట్టులేని గొయ్యి. భక్తుల శర. ఈ భక్తుల శర ఎక్కడ శర? పాతాళ లోకంలో అబ్రాహాము రొమ్మున ఆనుకొని ఉన్న పాత నిబంధనకర్తలు భక్తుల శర అని ఉన్నది. అది యేసు ప్రభు మరణించిన తర్వాత శుక్రవారము సమాధి చేసిన తర్వాత శనివారము సజీవుడైన, ఆదివారము సజీవుడు, శనివారము పాతాళ లోకంలోకి వెళ్ళి సాతాన్ని జయించి ఈ భక్తుల శర నుండి విడుదల చేసి పరలోకములో 7 రోజులని ఒక లెక్క పెట్టి అక్కడ పెట్టారు. ఇది చాలా ఎపిసోడ్లో నేను చెప్పి ఉన్నాను, అవి చూడండి. గొయ్యి, నరకము ఇవన్నీ కలిసినది పాతాళము. ఇవన్నీ కలిసినదే పాతాళము అన్నారు. గుండము అని ఇంగ్లీషులో ఉన్నది. దానికి మట్టు లేదు. గుండము అనక మట్టు లేదు. మట్టు లేదంటే లోతు లెక్కలేనంత లోతు. ఎంత దూరము వెళ్ళినా దానికి అంతము లేదు. సాతాన్ని ఎప్పుడైతే అందులో 1000 ఏండ్లప్పుడు అందులో ఉండని యుద్ధం చేసి అందులో వేసినప్పుడు అతను పాతాళ లోకంలోనే పడుతూనే ఉంటాడు. 1000 ఏండ్లు కూడా పడుతూనే ఉంటాడు. అంటే ఎన్ని కిలోమీటర్లు? ఆ గుండములో ఎవరున్నారు? ఎవరు 4వ బూరకల శ్రమల వరకు ప్రభు మాట వినక, 4వ బూరకాల శ్రమలు వరకు ప్రభు మాట వినక, మారు మనసు పొందక, అంత శ్రమలు వచ్చిన, అన్ని బాధలు వచ్చిన దేవుని మాట వినరు, మారు మనసు పొందరు. సైతాన్ను పూజించుచు అవిశ్వాసమును శ్రమ పరుచుటకు, అవిశ్వాసులు, దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా అవిశ్వాసులు చాలామంది ఉన్నారు. వాళ్ళు మాకన్నీ జరుగుతున్నాయి కదా అని అనుకుంటారు. కానీ దాని సమయం వచ్చినప్పుడు ఆ సాతాను చేతిలో ఉన్న వాళ్ళని సాతాను చాలా గలిబిలి చేస్తుంది. అందుకని మీరు చెప్పేదే సాతాను అనుకోవచ్చు కదా, మేము పూజించేదే నిజమైన దేవుడు అని అనుకోవచ్చు కదా అని చాలామంది భక్తులను, చాలామంది మరి
వినే సేవకులు కూడా అంటూ ఉంటారు, ఏది నిజమా ఏది అబద్ధమా అన్నది దేవునికి తెలుసు. దేవుణ్ణి అడగాలి, మేము బోధించే బోధకుడు కరెక్టా లేకుంటే సంఘం కరెక్టా అని బోధకుడు కూడా దేవుణ్ణి అడగాలి, ఏది నిజము ఏది అబద్ధం. నేను చేసేది నిజమని నేను అనుకోవడం లేదు, నువ్వు కూడా అలా అనుకోవాలి. నేను దేవుణ్ణి అడుగుతున్నాను రాయబారిగా, నువ్వు కూడా అడగాలి. అప్పుడు నా కుమారుడా మీది కరెక్టే అని ప్రభువు చెప్పితే అప్పుడు ఒప్పుకోవాలి తప్ప ప్రభువుని అడగకుండా ముందు 100 మంది వచ్చారు, ఆ తర్వాత 1000 మంది వచ్చారు, 2000 మంది వచ్చారు, ఇదంతా ప్రభువు పంపించిందే అంటే మాత్రం పప్పులో అడుగు వేసిన వాళ్ళం అవుతాము. అందుకని ఎంతమంది పంపించేది అన్నది ఇక్కడ పాయింట్ కాదు. కానీ దేవుడు ఇదంతా కరెక్టా లేకుంటే సాతాను క్రియలా అని ఆలోచించాలి. దయచేసి ఈ మాటకి చాలామందికి బాధకరమైన మాటే, కానీ ఏది బాధ అయినా ఏది బాధ కాకపోయినా దేవుడు మాత్రం కరెక్ట్ అని నువ్వు నేను నమ్ముతాం. అందుకని దేవుని మనం అడగాలి. అడిగే సత్తా ప్రతి బోధకుడు కూడా కలిగి ఉండాలి. పాతాళమందు బంధింపబడిన దురాత్మలను మీ దగ్గరకు పంపుదును. పాతాళ లోకంలో ఉన్న దురాత్మలు, నువ్వు దురాత్మనే నమ్మితే దురాత్మకు సంబంధించిన శక్తే నీకు ఇస్తాడనే బైబుల్ క్లియర్గా చెప్తుంది. అది ఎప్పుడు బయటపడుతుంది? తీర్పు రోజున బయటపడుతుంది. అప్పుడు దాకా ఎందుకు? ఇప్పుడే అడగచ్చు కదా, ఇప్పుడిదే దేవునితో మాట్లాడచ్చు కదా, సంఘ సభ్యులకి సమస్యలు తీర్చచ్చు కదా, నీ సమస్యలు తీర్చచ్చు కదా. జనము, డబ్బు, ఆస్తి, అంతస్తు ఈ 3, 4 ఉంటే దేవుడు మనకు సాయం చేస్తున్నాడనే లెక్క మాత్రం కాదని ప్రకటన గ్రంథం బోధిస్తుంది. ఏది కరెక్టు? నువ్వు 2 మనుషులు పట్టుకున్నా, 10 మందిని పట్టుకున్నా, 1000 మందిని పట్టుకున్నా దేవుడు నీతో మాట్లాడేదే కరెక్టు. అలా నువ్వు కష్టపడి కన్నీరు కార్చి ప్రార్థించి నువ్వు దేవుణ్ణి అడగాలి. అవి మిమ్మును ఏమి చేయునో తెలుసుకొనుడి ఈ దురాత్మలు అని ప్రభువే పాతాళ ద్వారము తెరిచి సాతానునకును అతని సైన్యమునకును సెలవిచ్చాను. ఎలాంటి దురాత్మలారా వెళ్ళి ఆక్రమించుకోండి అని సెలవిచ్చుచున్నారు. ప్రభువు సెలవిస్తేనే కానీ లేని ఎడల వాటంతటా అవే బయటికి వచ్చుటకు వీలు లేదు. పాతాళలోకం నుంచి వచ్చే దురాత్మలు ప్రభువు ఆర్డర్ ఇస్తేనే కానీ భక్తుల మీద పడదు. అందుకనే అవి ప్రభువు చెప్పినట్టు వినక, ప్రభువుని సంప్రదించక ఒక్కొక్క సంఘాన్ని 10 సంఘాలుగా, 10 సంఘాలని 100 సంఘాలుగా ఇలాగా బద్దలు కొట్టి ఎవరి కాళ్ళు నాది అంటే నాది గొప్పని విర్రవీగుచున్నాము మనమందరము కూడా. అందుకని వెనకాల ఎపిసోడ్లో చెప్పాను, ప్రకటన గ్రంథంలో రాసింది వివరంగా బోధించాను. నాది గొప్పము అని ఒక సంఘము, నాది గొప్ప అని ఒక సంఘము, నాది గొప్ప అని ఒక సంఘము, ఇలాగా 360 సంఘాలు ఇదివరకు ఉండే ఈ మిషనరీలు ఇప్పుడు ఈ 1000 మిషనరీలు అయినవి. అలా అనుకుంటున్నారు. అది కాదు. మనము దేవునికి రాయబారిగా ఉండి నేను కరెక్ట్ కాదని నువ్వు అడగాలి. అడిగినప్పుడు కూడా పరిశీలించాలి. అప్పుడు కూడా అంతక్రీస్తు రూపంలో సాతాను లూసిఫర్ వచ్చి నేనే దేవుడని చెప్పే విధానాలు కూడా చాలా వరకు ఉన్నాయి. దాంట్లో మేము నలిగిపోయి కుంగిపోతున్నాము. ఏది నిజమా ఏది అబద్ధమని తెలుసుకుంటానికి చాలా కష్టపడాలి. ఆ కష్టం పడే బాధ్యత ప్రతి బోధకుడి మీద కూడా ఉన్నది. అగాధము తెరవగా దట్టమైన పొగ తీవ్రంగా పైకి లేచి తాళాని అగాధమును తీయగా అందులోనే కనిపించలేనంత భయంకరమైన పొగ పైకి రాగా భూమిని దాటి సూర్యుడిని కూడా కమ్మాను. ఈ పొగ వెళ్ళి సూర్యుడిని కమ్మేసినప్పుడు సూర్యుడి కాంతి పడిపోతుంది. పొగను బట్టి చీకటి కమ్మాను. ఓన్లీ ఈ పొగను బట్టి చీకటి వచ్చేసింది. పరలోకం నుండి నక్షత్రం అనగా కాంతి గలది వచ్చాను. పరలోకం నుండి నక్షత్రము కాంతి కలిగినది భూలోకం మీదకి వచ్చాను. రెండిటిని అనగా దట్టమైన పొగకును నక్షత్రమునకు
తారత్వము గలదు. జ్యోతులు లోకములోనికి పొగ వెళ్ళెను, భూలోకమంతటా చీకటి కబ్బెను. భూలోకం మీద వెలుగు లేదు. పాతాళ లోకములు ఉన్న భయంకరమైన చీకటి, ఆ చీకటి వచ్చేసింది. కాంతులు రెండు, ఒకటి మోక్షలోక కాంతి బహువా ఉంటది, రెండు జ్యోతుల కాంతి. ఈ జ్యోతులు అనగా నక్షత్రముల కాంతి. ఒకటి ఆత్మీయ జీవమునకు ఉపయోగము. మన జీవితానికి కాంతి చాలా ఉపయోగము. మనమందరం కాంతిలోనే ఉండాలి. రెండు శరీర జీవమునకు ఉపయోగము. ఈ శరీరము మట్టి శరీరము కనుక అవి మన శరీరానికి చాలా ఉపయోగకరము. జ్యోతుల కాంతి కన్నా మోక్షలోక కాంతి ఎక్కువ జ్యోతుల కాంతి కంట. జ్యోతులేయి నక్షత్రములు, వాటికంట మోక్షలోకములో నుంచి ప్రభు పంపించే కాంతి చాలా ఎక్కువ. మనుషులకు బహిరంగంగా కనబడు జ్యోతుల కాంతి మనుషుల పాపములు బట్టి చీకటి ఆయను. ఈ లోకంలో మనుషులకు రావాల్సిన కాంతి పాతాళ లోకంలోంచి వచ్చిన ఈ చీకటి కప్పివేశాను. మనం చేసుకున్న పాపాలకి మనమే శిక్షని విధించుకుంటున్నాము. భూమి మీద పొగన బట్టి కాంతి లేదు, వచ్చేసింది చీకటి. అసలు దీపము ఆర్పివేయబడిను. దేవుని దీపాన్ని మనమే యూదుల నాడు ఆర్పేశారు. దేవుడు మళ్ళా తీసుకొచ్చి ఆ వెలుగుని పేతురు ద్వారాగా అందరికీ ఇచ్చారు. కానీ ఇప్పుడు అందరి దగ్గర ఉంది. కానీ దేవుని స్తుతించలేక, దేవుని గణపరచలేక ఎవరు ఇష్టానుసార ప్రకారంగా నాది గొప్ప అనుకుంటున్నారే కానీ తాను తగ్గించుకునే గుణాలు ఎక్కడ కనిపించడం లేదు. దేవుని ఉగ్రత దగ్గరలో ఉన్నది. దేవుని బిడలారా మనం తగ్గించుకొని దేవునికి స్తుతించడం అనేది ఒక రాకటికి మార్గం. గనుక ప్రభువునకు నున్న మనిషి కూడా కనబడినటువంటి గొప్ప భయంకరమైన చీకటి పొగన్న వల్ల కలిగినది. దేవుని మనుషులను కూడా కనిపించలేనంత చీకటి. మనకున్న చీకటి అంత భయంకరము కాదు. దేవుని నమ్ముకున్న బిడలకి ఉంది, కానీ అందరికీ వచ్చినంత చీకటి మాత్రం మనకు మాత్రం దేవుని నమ్ముకున్న మనకమంటే బాప్తిసం తీసుకున్నంత మాత్రంలో, బోధించినంత మాత్రంలోని, తర్వాత మనకి ఎక్కువ సంఘాలు ఉన్నాయని అంత మాత్రంలోనే కాదు. దేవునితో స్నేహంగా ఉన్న వాళ్ళకే ఇది వర్తిస్తుంది. అలాగే వెలుగే ఉంటుంది. ఎందుకంటే వెలుగునిచ్చే నక్షత్రములు కలవు. చీకటి కాకుండా వెలుగు కూడా దేవుని బిడ్డలకి ఏలియాని యోర్దాను నది దగ్గర కాకులతో ఆహారం ఎలాగా పంచిపెట్టాడు, అలాగే దేవుడు మనకు కూడా దేవుని బిడ్డలకి కాంతి కూడా సపరేట్గా ఇస్తాడు. చీకటలు మన ఇరుకలోనున్న చీకటి ఒకటి, రెండు పాతాళమును వచ్చిన పొగన బట్టి కలిగిన చీకటి. అసలు ఒరిజినల్ చీకటి లోకంలో, తర్వాత పాతాళ లోకం నుంచి వచ్చిన చీకటి. మీ దూతలు పొలములోను చెట్ల మీదను ఉండును గాని ఇప్పుడు అవి పాతాళ లోకం నుండి వచ్చెను. మిడతలు పొలములో నుండి పొగను బట్టి కలిగిన చీకటి మిడతలు పొలములోను చెట్ల మీదను ఉండును గాని ఇప్పుడు అవి పాతాళము నుండి వచ్చెను. ఇదివరకు ఉన్న మిడతలు వేరు, ఇప్పుడు మిడతలు వేరు. ఎందుకంటే ఈ మిడతల చరిత్ర చాలా గొప్పగా ఉన్నాయి. అందుకని మనం ఈ మిడతల్ని ముందుగా చెప్తే మళ్ళా వస్తుంది కనుక అలాగ వచ్చిన మిడతల దండు భూమి మీద అంత చీకటి కమ్మగా అవి ఎక్కడ పడితే అక్కడ, ఎవరి మీద పడితే వారి మీద ఉండును. ఎక్కడ పడితే అక్కడ ఈ చీకటిలో ఎవరు పడితే వాళ్ళ మీద ఈ మిడతలు వాలేస్తాయి. అటువంటి దండు ఐగుప్తు తెగుళ్ళ కాలంలో దేవుని చేత పంపబడినవి. అలాంటి మిడతలు ఆ రోజున ఐగుప్తు జనం మీద మోషే యుద్ధం చేసిన తర్వాత ఏర్పడ్డాయి. ఇప్పుడు లాస్ట్ 7 సంవత్సరాల కాలంలో కూడా ఆ మిడతలు వస్తాయి. అవి భూమి మీద నుండి వచ్చినవి. అయితే ఈ మిడతల దండు భూమి మీద నుండి వచ్చినవి కాదు. ఈ మిడతలు మాత్రం అప్పుడు మాత్రం భూమి మీదకి వచ్చినవి. ఇందాక చెప్పింది అవి ఒకటే అన్నాను, కానీ అది రాంగు. ఎందుకంటే అవి భూమి మీద నుంచి వచ్చినవి. ఇవి పాతాళ లోకం నుంచి వచ్చిన మిడతలు, కానీ పాతాళ లోకం నుండి వచ్చినవి.
క్రొత్త నిబంధన గ్రంథములో మిడతలను తిని యోహానును ఎరుగుదుము. యోహాను గారు మిడతలను తేనెతని తిని బ్రతికారు. ఈ యోహాను గారు ఆత్మ ఎవరిది? ఏలియా గారిది. ఇక్కడ దండులోని ఒక్కో మిడత చిన్న కోడి పిల్ల ఎంత ఉండును. మన కోడి పిల్ల ఎంత ఉంది? అంత ఉంటుంది. ఇది మిడతలు. అప్పుడు మిడతలు ఇప్పుడు మిడతలకు తేడా కనబడుతున్నది. అసలు మిడతలను మనము చూడనే లేదు. ఇప్పుడు రేపొద్దున పాతాళలోకం నుంచి 7 ఏళ్ల శ్రమ కాలంలో చీకటిలో మన మీద కుట్టి భయంకరమైన తేళ్ళు 4-5 తేళ్ళు కుడితే ఎంత ఇసమో ఎంత బాధో, అంత బాధకరమైన ఈ మిడతలు, కోడి పిల్లంతా ఉన్న మిడతలు. మామూలు మిడతలకు విషము ఉండదు. మామూలు మిడతలకు యోహాను గారు అన్నారు వాటికి విషము లేదు. ఇప్పుడు వీటికి విషము ఉన్నది. అది కుట్టదు. కానీ పాతాళం నుండి వచ్చిన ఈ మిడతలు వేరొక రకం. వీటికి తేళ్ల వంటి బలమున్నది. మంచి తేళ్లంటి బలము, విషము కూడా వీటికి ఉన్నది. ఈ మిడతలు భూమి మీద నుండి చెట్లకైనను, 2 మొక్కలకైనను, 3 వృక్షములకైనను హాని చెయ్యరాదు అని వాటికి ఆజ్ఞ ఇయ్యబడిను. ఈ చెట్లకని తర్వాత మొక్కలకిను వృక్షములకును వీటికి హాని చేయవద్దు. సాధారణంగా మిడతలు చెట్ల మీదపై భాగములో వ్రాళ్ళను. ఆ కాలంలో ఐగుప్తులోను మనిషికి ఉపయోగకరమైన చెట్లు, జంతువులకు ఉపయోగకరమైన గడ్డి మున్నగు వాటిని హాని చేసినవి. కానీ ఈ మిడతలు మనిషికి హాని చేయటకు వచ్చాను. ఐగుప్తు దేశాన మోషే పంపించిన మానవుడు ఆహారము ఏదైతే పంట వేసుకొని వాటి వల్ల తినే ఆహారానికి హాని చేసే మిడతలు, ఆకుకూరలు, కాయకూరలు ఈ తినే మిడతలు. ఇప్పుడు మాత్రం అలాంటి మిడతలు కావు. ఇప్పుడు మిడతలు ఏమిటి? ఓలే మనిషికే హాని చేసే మిడతలు. గానా సృష్టికే హాని కలగ చేయు. ఈ మిడతల పని వేరు. ఈ సృష్టికి హాని చేసేది కాదు. ఓలే మనిషికి హాని చేసేది. శక్తి వేరు. ఇది శిక్షకాలం గాన మనిషికి హాని చేయటకు వచ్చాను. ఇప్పుడన్నా మారతాడేమో. ఈ బాధ తట్టుకోలేను ప్రభువా, యేసయ్యా, నా ముందున్న వాళ్ళని తీసుకెళ్ళిపోయావు, నా బిడ్డలను తీసుకెళ్ళిపోయావు, నా భార్యని తీసుకెళ్ళిపోయావు, లేదంటే భర్తని తీసుకెళ్ళిపోయావు అని మోపు వస్తుందేమో అని ఈ మిడతలు రావటం. మిడతలను చూసిన మానవుడు ఈ మమ్మును ఏమీ చెయ్యవు, సృష్టికి హాని కలగజేయును అని అనుకొందురు. మమ్మల్ని ఏం చేస్తాయి ఈ మిడతలు? నా బాగు కాదు. సృష్టికి వాటికి ఇదివరకు మరి మోషే కాలంలో ఐగుప్తు జనాన్ని పంపించినప్పుడు సృష్టికి హాని చేసింది అదే అనుకుంటారు. కానీ వాటికి ఉన్న శక్తిని బట్టి అవి మనిషికి హాని చేయును. అటు ఉన్న శక్తిని బట్టి మనిషికి ఎక్కువ హాని చేయును. 5 నెలల్లో మనుషులను బంధించుటకు వాటికి అధికారం ఇవ్వబడును. 5 నెలల్లో మనుషులను బంధించుటకు వాటికి అధికారం ఇవ్వబడి 5 నెలల్లో పరిపాలన ఈ మనుషుల మీద ఏర్పడతాయి. వాటి వలన కలుగు బాధ తేలు మనిషికి కుట్టినప్పుడు ఉండు బాధ వలే ఉండును. తేలు ఎంత కుడితే బాధ ఉంటుంది అంత బాధ వీటికి ఉండెను. మరియు వాటికి బంధించుటకు అధికారం ఇవ్వబడిను. వాటికి అధికారము బంధించుటకు అధికారం ఇవ్వబడిన కానీ సంపుటకు అధికారం ఇవ్వబడలేదు. అంత తేలు కుట్టినా అన్ని బాధలు పడ్డా మనిషికి మాత్రం హాని లేదు. అక్కడ హాని అయితే పాతాళ లోకానికి వెళ్ళిపోతాడు గనక ఆ తేలు దెబ్బకి ప్రభువా అని ప్రభుని ధ్యానిస్తారేమో, ప్రభుని ప్రార్థిస్తారేమో అనే ఆశ. హాని చేసే తెగులు వలన హాని కలుగును కానీ సహజంగా హాని కలగ చేయని మిడతల వల్ల హాని కనుగొట సహజముకు వ్యతిరేకము. మిడతల వల్ల మనిషికి ప్రమాదం రాదు, బాధే వస్తుంది. ఉదాహరణ, రాజుగారు రాకముందు మంత్రులు వచ్చినట్టు ముందుగా పొగ చీకటి కలిగను. ముందు పొగ చీకటి కలిగినది. వాటి వలన బాధ హాని కూడా వచ్చింది. ఇప్పుడు ఎవరును మరణమును కోరరు కానీ అప్పుడు మనుషులే మరణమును వెదుగుదురు. ఈ దెబ్బకి మేము తట్టుకోలేము. ఇప్పుడు వరకు వచ్చిన శ్రమలు వేరు, బాధలు వేరు.
ఈ మిడతల దెబ్బకి మేము తట్టుకోలేము, ఎక్కడికన్నా వెళ్ళి చచ్చిపోతే మెరుగు అన్న బాధ ప్రతి మనిషిలోని కలుగుతుంది. ఇప్పుడు మరణము మానవుల యొద్ద ఉన్నది, కానీ అప్పుడు మరణము పారిపోవును. ఇప్పుడైతే కత్తి తీసుకొని పొడి చేసుకుంటాం, లేదంటే ఏదైనా విషం తాగుతాం, లేదంటే ఎండ్రిని తాగటం, ఉరేసుకుంటాం, ఇలాంటివి ఉంటే మనము మరణిస్తాము. కానీ అప్పుడు మరణించము. నువ్వు ఏది మరణిందరన్నా అది దూరం అయిపోతుంది. విషం తాగినా ఏమవ్వదు, ఉరేసుకున్నా ఏమవ్వదు, పొడుచుకున్నా ఏమవ్వదు, మరణము రాదు, మరణము దూరం అయిపోతుంది. ఒకటి తేలు బాధ, రెండు మరణము పారిపోవును. మరి యొక్క బాధ మిడతలో గుర్రము వలెనున్నవి. గుర్రం మీద సారీ చేసేటప్పుడు ఆ గుర్రానికి ఈ పైన గుర్రపై వెంట్రుకలు లైన్గా ఉంటాయి, అలాగా ఈ మిడతలకు ఉండును అని అలంకారంగా బైబిల్ గ్రంథమునందు వాడబడినది. అది మిడతలకున్న బలమునకు గుర్తు. గుర్రాలకి ఎలాగున్నాయో మిడతలు కూడా అలాగా ఒక గుర్తు, గుర్రంలా ఉన్నవి మిడతలు అన్న గుర్తు. కిరీటము, ఆ మిడతలను ఏ పని మీద భూమి మీదకు వచ్చునో ఆ పనిలో భయము కలిగించుట బట్టి వాటికి కిరీటము. ఏ పని మీద భూలోకం మీదకి వచ్చిందో వాటిని మనిషిని భయపెట్టడానికి వాటికి కిరీటం లాంటి అలంకరణ. అవి మానవుని ఎంతవరకు శిక్షించవలనో అంతవరకు శిక్షించి తీరదు. మానవునికి మరణం వరకు కూడా ఎంతవరకు శిక్షించును అంతవరకు శిక్షించి తీరదు, వరకు శిక్షించవలను అంతవరకు శిక్షించు తమ పనిని తమకివ్వబడిన 5 నెలల కాలంలో అవి త్వరగా జరిగించును, స్పీడ్గా జరిగించును. దేవుని ఆజ్ఞ. ఈ రోజున మిడతలు, విషమున్న మిడతలు మాట అంటున్నాయి, సముద్రము నీరు మాట అంటుంది, గాడిద పశువులు మాట అంటున్నాయి, అన్నీ మాట అంటున్నాయి, పంచభూతాలు మాట అంటున్నాయి. కానీ దేవుని మాట, మానవుడు బుడగలాంటి జీవితం మనది, గాలి బుడగలాంటి జీవితం మన మాట వినడం లేదు. అది దేవునికి బాధ. అందుకే గుర్రములను పోలినవి అలంకార రూపంగా ఆ పదము వాడబడి ఉన్నది. ఆ పదము మాత్రం అందుకు వాడబడి ఉన్నది. మనిషి ముఖము కలవి పాతాళం నుండి వచ్చిన ఈ మిడతలను మనుషులకు హాని చేయనవి గనుక వాటి ముఖము మనుషుల ముఖం వంటి దాన్ని వ్రాయబడి ఉన్నది. అది కోడిపిల్లే కాకుండా వాటి ముఖము కూడా, వాటి రూపం కూడా మనుషుల రూపములు కూడా మార్చబడి ఉన్నది. వీటికి స్త్రీలు తల వెంట్రుకల వంటి వెంట్రుకలు ఉండెను. స్త్రీలకి తల వెంట్రుకలు ఎలా ఉంటాయో వాటి కూడా అలాగే వెంట్రుకలు ఉండెను. ఇది అలంకరమే. స్త్రీకి వెంట్రుకలు ఒక అలంకరణ, పురుషునికి తల వెంట్రుకల అలంకరణ. అలాగే ఈ మిడతలకు కూడా అలంకరణ. మిడతలు చక్కగా ముస్తాబై మనుషులను బాధించుటకే వచ్చును. అవి కూడా ముస్తాబ్ అవుతాయి, అవి కూడా తయారవుతాయి, మనుషులను బాధించడానికి వస్తాయి. గుర్రములు వేగముగా నుండుటకు ఈ మిడతలకు కిరీటం ఇవ్వబడిను. గుర్రములాగా పరుగులు తీయటానికి, గుర్రముగా వేగంగా స్పీడ్గా వెళ్ళటానికి ఈ మిడతల్ని దేవుడు ఉపయోగించను. సింహపు కోరాలు మనుషులను బంధించుటకు ఈ మిడతలకు గట్టిగాను వాడిగా నుండు సింహపు కోరల వంటి పండ్లు ఇవ్వబడిను. ఆ మిడతలకి సింహపు కోరలు ఎలాగున్నాయో ఆ కోరల లాంటి కోరలు ఇవ్వబడినది. సింహం పెద్దదే, మిడత మాత్రం కోడిపిల్లే. అయితే రూపం మాత్రం ఆ సింహపు కోరల్లాగా ఉంటాయి. సూదిగాను, ఏది పట్టుకుంటే అది ఈజీగాను అది నవలటానికి. మానవుడు ఈ మిడతలకు మనుషుడు హాని చేయకుండా కాపుదల కొరకు వాటికి ఇనుము వంటి మైపరుపు వంటి చివ్వబడిన గనక ఆ మిడతలు ఇనప వంటి గట్టి పళ్ళు, గట్టి శక్తి మానవుడు ఒకవేళ వాటిని హాని చేస్తాయేమో అని వాటి మానవుడి దెబ్బకి తట్టుకునే శక్తి కూడా, గట్టితనాన్ని కూడా ఇచ్చి ఆ మిడతల దేవుడు భూలోకం మీదకి పంపిస్తాడు. మనుషులు చంపి వాటి బాధ నుండి తప్పించుకోలేడు. అటు బాధ నుంచి ఎలా తప్పించుకుంటారు? చీకటి, పాతాళంలో చీకటి, భూమి మీద చీకటి, నక్షత్రాలు రాలిపోయింది, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, పక్కనోడు కనపడ్డు, బాధ. ఇలాంటి స్థితిలో ఆ మిడతని తప్పించుకుంటాం ఎలా సాధ్యము?
యుద్ధమునకు పరిగెత్తునట్టు ఈ విస్తారమైన గుర్రపు రథములు ధ్వని వలె వాటి శబ్దం ఉండెను. గుర్రాలు పరిగెడుతుంటే ఏ రూపంగా అయితే శబ్దం వస్తుందో, ఈ మిడతలు మన మీద ఎటక్ అయినప్పుడు ఆ శబ్దము వాటికి వస్తుంది. తేలు రహస్యముగా వచ్చి మానవునికి హాని చేయును. అంత స్పీడ్గా వచ్చిన తేలు ఏ రూపంగా తెలిసి తెలియకుండా సైలెంట్ వచ్చి మనిషిని కుడుతుందో ఆ రూపంగా కూడా వచ్చి అవి కొడతాయి. కానీ ఈ మిడతలు బహిరంగముగా హాని చేయనవి. బహిరంగముగా, సీక్రెట్ కాదు. తేలైతే సీక్రెట్కి కుడతంట, ఈ డైరెక్ట్గా వస్తుంది. ఈ డైరెక్ట్గా వస్తే ఆ మిడతలు మనం ఏం చేయలేము, కనబడితేనే కదా మనం చంపడానికి కూడా ఆస్కారం లేదు. వాటి ఇనుము ఎంత గట్టిదో అలా గట్టి పళ్ళు, అటు శరీరము కూడా దేవుడు గట్టితనాన్ని చేశాడు. కాబట్టి మానవుడు అటాక్ చేయటానికి వీలు లేనంతగా తయారైన ఆ మిడతలు ధ్వనులు రెండు, ఒకటి మిడతల ధ్వని, రెండు రాకడ ధ్వని. ఈ రాకడ ధ్వని అప్పట్లో ఎలుగు రాకడ వచ్చినప్పుడే ఇవన్నీ జరుగుతాయి. రెండు ధ్వనులు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అనేది ధ్వని, ఇదిగో త్వరగా నేను వచ్చుచున్నాననే ధ్వని. అది రమణీయమైనది. మిడతల ధ్వని భయంకరమైనది, అది రమణీయమైనది. నేను వస్తున్నానంటే విశ్వాసులకి బహు ఆనందము, మిడతలు మాత్రము అవిశ్వాసులకి నేను వస్తున్నాను, నీకు శ్రమల గుర్తు అన్న ధ్వని. రాకడ ధ్వనిలో విశ్వాసుల పైకి ఎగిరిపోదురు. ఆ రాకడ ధ్వనిలో దేవుని నమ్ముకున్న బిడలు, మరణించిన వారు, సజీవులుగా ఉన్నవారు పరలోకములో ఎగిరి వెళ్ళిపోతారు. దేవుని నమ్ముకోలేని వాళ్ళకే శ్రమ. కానీ ఈ మిడతల బాధను తప్పించుకున్నట్టుకు మనుషులు మరణము వెతుకుదురు. కానీ భూమి మీద భయంకరమైన చీకటి కమ్మి ఉండగా మరణము వారికి దొరకదు. చీకటి ఎటు వెళ్ళినా, ఏ గోతులో పడిపోతారన్నా, లేకుంటే ఏదన్నా చేసుకుందారన్నా భయంకరమైన చీకటి. ఆ చీకటిలో మరణం కూడా దూరం అయిపోద్ది. ఇంతకే చెప్పాను, బాధ నుండి చీకటిలో ఎటు వెళ్ళలేరు. ఎటు వెళ్తారు? అది పుట్టినందువల్ల భయంకరమైన బాధ. ఇంకా దేవుని తిడతనే ఉన్నారు. కానీ ఈ కుట్టినప్పుడన్నా, ప్రభువా ఇది మా కోసమే, నాకంటా ముందున్నవాడు వెళ్ళిపోయారు నాయన, మేము తప్పు చేశాము నాయన, మా తప్పు క్షమించయ్యా, మేము తప్పు చేయలేదు అనుకున్నామయ్యా, ఇప్పుడు అర్థమైందయ్యా అని నీవు కన్నీరు కార్చే ప్రార్థన చేతే నిన్ను పరిగిలాగా తీసుకుని దేవుడు పరలోకానికి. ఇది 60 వంతుల పంట. తోక, తేళ్ల తోకల వంటి తోకలు వాటికి ఉండెను. తేళ్లు తోకల వంటి తోకలు వాటికి ఉండెను. గుర్రమని అలంకార రూపంగా అన్నారు గనుక ఇక్కడ తోక అని వ్రాయబడినది. గుర్రానికి మూలంగా అలంకరమని రాయబడింది. కానీ మళ్ళీ ఇక్కడ తోక ఒకటి ఉన్నది. మాట కూడా అలంకార రూపమే. అలాగే తేళ్లకుండా కొండ్లు వాటికి ఇయ్యబడిను. కొండాలు, ఇషం కొండాలు వాటి కూడా ఇవ్వబడుతుందట అని వ్రాయబడిను. ఇదియో అలంకారమే. అటు ఉన్న అలంకారు ఎన్ని రకాలుగా ఇచ్చారు ఈ కోడి పిల్లంతా. ఈ మిడతకి ఇవన్నీ కూడా అలంకరణాలే. ఇవన్నీ పాతాళ లోకంలోని దయ్యములే. ఆ రకములో మనిషిని శిక్షించును. ఈ కోడి పిల్ల రూపంలో దెయ్యాలే వచ్చి ఈ మనుషుల్ని శిక్షించును. వాటికి పాతాళపు దూత రాజుగా ఉంటాడు. ఏ భాషల్లోని వానికి అబద్దోనని, గ్రీకు భాషలో వానికి అపోలియో అనియో పేరు పెట్టబడిన, అనగా నాశనం చేయవాడని అర్థము. ఈ నాశనం చేయవాడని అర్థము ఇచ్చేలాగా ఉన్నది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ మీరందరూ జాగ్రత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. దేవుని దగ్గర నుంచి దీవెనలు మీరు పొందండి. ప్రభా మీరు నాయన ఎవరైతే షేర్ చేసి, ఎవరైతే నా ప్రభా ఇది ప్రజలకి తెలియపరిచి లైక్ చేస్తారో, నా ప్రభా వాళ్ళకి రావాల్సిన దీవెనలు మీరు వాళ్ళ మీద కుమ్మరింప చేయమని నజరేతుని యేసు నామమున బ్రతిమలాడి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.